బెంగాల్ సరిహద్దులైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మార్చేటటువంటి ప్రయత్నం అయితే సీరియస్‌గా చేస్తోంది. మోడీ ప్రభుత్వం. అమిత్ షా మొన్న కూడా బెంగాల్ ఎళ్లి చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాటుదారుని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి. మేము కంచె ఏర్పాటు చేస్తుంటే కంచె ఏర్పాటు కావాల్సిన భూసేకరణ భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటది కాబట్టి అది ఇవ్వమంటే భూసేకరణకి డబ్బులు కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సిద్ధంగా ఉంటే ఆమె చెయ్యట్లేదని. చివరికి ఆమె ఏం చేసింది దాని మీద అప్పీల్‌కి వెళ్ళి అక్కడ బోర్డర్‌లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి వీలు లేదని వెళ్ళింది. దానికి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కోర్టు తిట్టింది తిట్టకుండా తిట్టి ఇమ్మీడియేట్‌గా భూమి సేకరించి ఇచ్చేయమని చెప్పింది. అయితే ఇప్పుడు బేరం ఆడుతోంది మమతా బెనర్జీ. ఏమని బోర్డర్‌లకి ఇదివరకు ఏంటంటే 10 కిలోమీటర్ల లోపు బోర్డర్ నుండి 10 కిలోమీటర్ల వరకే సైన్యానికి అధికారాలు ఉండి బీఎస్ఎఫ్‌కి అధికారాలు. దాన్ని 70 నుంచి 100 కిలోమీటర్లకు పెంచుకుంటూ వచ్చారు అమిత్ షా. కాబట్టి అది విత్‌డ్రా చేసుకోవాలంటున్నారు. కానీ సరిహద్దుల్లో ఉన్న ప్రమాద తీవ్రత రీత్యా దాన్ని విత్‌డ్రా చేసుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.